ఈసారి పంట చేతికి రాగానే పిల్లోడికి మంచి బట్టలు కొనిచ్చి అప్పులకు అప్పులు కడితే పానం కుదుట పడుద్ది. అగ్గో ఏంది పొద్దుపూ బట్టే కరెంట్ రాకపాయే. నీ తల్లి శవంకాడి గద్దల్లా డబ్బు తన్నుకుపోతారు, సమయానికి కరెంట్ ఇవ్వరు. ఏందో ఏమో ఈ బతుకులు. ఆడేం చేస్తున్నావు రాములు? ఏంది పైకం కట్టలేదని అధికారులు వచ్చి ఫీజులు బిక్కపోయారు. లింగాన్ని కొట్టం కాడ కూకురు పోయి అంతో ఇంతో ఇచ్చి తీసుకోద్దాంపా. ఏంటో మా బతుకులు. రాముడు వచ్చిండు. అయ్యా దండాలయ్యా. ఏం పేర్రా నీది? రాములు సారు. ఇంటి పేరేంద్రా? చిత్తలూరు రాములు సారు. చిత్తలూరి రాములు. ఏంద్రా రాములు, 2 సంవత్సరాల నుంచి బిల్లు కడతలేవు. మొత్తం 2 సంవత్సరాలు కలిపి 10,447 అయ్యింది. కట్టి ఫీజు తీసుకోపో. ఇప్పుడు అన్ని పైసలంటే ఆ నుంచి తేవాలి సారు. ఉన్న పైసలన్నీ ఊడ్చి పొలానికి ఎరువులు తెస్తే ఈసారికి ఇవ్వండి సారు. మళ్ళీసారి కల్లా పంట చేతికొత్తది, అంతా ఒక్కదమ్మే ఇచ్చుకుంటా సారు. ఇవ్వండి సారు ఈసారి. మళ్ళీసారి కల్లా ఇచ్చుకుంటా సారు. సార్ నీ బాంచం సారు. నీకు తెలియదేమో చెప్పు రాములు. మేము కూడా మా పై అధికారులకు చెప్పుకోవాలి కదా. అంతో ఇంతో ఇచ్చి ఫీజులు తీసుకోపో. పో రాములు పో. అయ్యో ఎట్టా ఏం చేద్దాం, కరెంట్ వచ్చేయాలా? అయ్యో అయ్యో జర ఫీజులు ఇవ్వండి అయ్యా. అట్ట కాదు, కట్టి తీసుకెళ్ళు. ఈ ఎంకేవడ్రా సారు? నువ్వేనా? ఏంట్రా కరెంట్ బిల్ కడతలేవేంట్రా? ఏముంది సారు, పంటలు వెళ్ళేవా మామూలు వెనక ముందు జరగడతారు కానీ ఫీజులు ఇవ్వకపోయారు. బకాయిలన్నీ 11,000 దాటిపోయినాయి. గవి గట్టి ఫీజులు తీసుకోపో. చెప్తున్నాగా, ఫీజులు అయితే ఇచ్చేది లేదు. పైసలు కట్టి ఫీజులు తీసుకోపో, గంత లెక్క. ఒక్కడు కట్టాడు కానీ వదిలిస్తా ఉంటారు వచ్చి. ఇంకోటి ఉన్నాడుగా. ఏ రంగయ్య ఎవడ్రా? అయ్యో నా కర్మ, నెత్తురు బొట్టు నేల రాలుతున్నా, పూటకొకడు పోతున్నా, రైతును అర్థం చేసుకుని నాదుడే లేడాయే. ఇక చేసేదేం లేదు. నా చావుతో అయినా రైతు కోసం ప్రపంచానికి చాటు చెప్పాల్సిందే. నాకు చావే సరైన మార్గం. భగవంతుడా, నాలాగా మరో రైతు ప్రాణం పోకుండా చూడు. నేను వెళ్తున్నా. నాయనా, మా బడికి పెద్ద సార్లు వచ్చిండ్రు. బట్టలు పుస్తకాలు కోనియే, బడికి పోతా, నౌకరు చేస్తా. కొడుక, పోయినాడు పంటలు పండక అప్పులాయ బిడ్డ. ఈ ఏడైనా పంట చేతికొస్తే నీకు బట్టలు కొనిస్తా, అప్పులకు అప్పులు కట్టేద్దాం అనుకున్నా బిడ్డ. నా ఆశలన్నీ మట్టిలో కలిసే, నేను మట్టిలో కలిసే రోజు వచ్చింది కొడక. నోట్ల తడిలేలోని చేతులు తడపమంటారు బిడ్డ అధికారులు. ఏం చేసేది, ఎట్టా బతికేది? నువ్వేం గుబ్బులు పట్టకే, నేను సర్కారు బడికే పోతా. నాకు కొలువు వచ్చినాక ఆ బల్లనే చదువుతా. ఏం సర్కారీ స్కూలు రా కొడక, కూలిపోయే గోడలు, నిద్రపోయే పంతులు. సర్కారంటేనే నరకమైంది బిడ్డ. ఇప్పుడు అట్లేం లేదు నాయన. మన సీఎం కేసీఆర్ గారు వచ్చాక అన్నీ మారిపోయాయి. ఈ రోజు బడికి పెద్ద సార్లు వచ్చిండ్రు. ఎంతో మంది త్యాగాల ఫలితం మనం తెలంగాణను సాధించుకున్నాం. అయినా బాధపడితే తెచ్చుకున్న తెలంగాణకు అర్థం లేదు. అందుకే లంచం,
లంచం అడిగిన అధికారులకు రైతంటే ఏంటో చూపించు. కేసీఆర్ పాలనను చాటి చెప్పు. లే నాయనా లే, వెళ్ళు. నీ తిరుగుబాటుకి అధికారులకు చెమటలు పట్టాలి, రైతులు ఎదురు తిరిగే ధైర్యం రావాలి. వెళ్ళు. ఏంద్రా రాములు ఆవేశంగా వస్తున్నావు? హే ఆఫీసర్, మర్యాదగా వాళ్ళ దగ్గర తీసుకున్న ముష్టి డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి. మా ఫీజులు మాకు అప్పచెప్పు. లేదా ఏం రో ఓవర్గా మాట్లాడుతున్నావు? మాటలు తిన్నగా రాని, మా కనుక కోపం వస్తే కోసి ఉప్పు పాదరేస్తాను నాకు కొడక్క. ఏమనుకుంటున్నారా మా రైతులంటే? మేము లేనిదే మీరు ఎక్కడుంటారు? అన్నం పరబ్రహ్మ స్వర్గంలు అంటారు. అలాంటి అన్నాన్ని రైతు చెమటోడ్చి పండిస్తుంటే మీరు ఆఫీసుల్లో ఏసీల కింద కూర్చొని మెక్కేది చాలక ఇంకా మా కాడ ముష్టి లంచాలు తినాలని చూస్తారా? ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి దౌర్భాగ్యం? ఏ రాములు, హే, మర్యాదగా మాట్లాడు. నాగలి పట్టి పొలాన్ని దున్నటము తెలుసు, కొడవలితో పిచ్చి సర్కార్ చెట్లను నరకటము తెలుసు. మీలాంటి లంచగొండ అధికారుల వల్ల మంచి అధికారులు కూడా లంచగొండలా తయారవుతున్నారు. ఇదే కర్మ. రే, ఇది మా చంద్రశేఖరుడి పాలన. ఆయన గారి పాలనలో కష్టాలు కడగండ్లు తీరటం సత్యం. కాకపోతే రైతుల యొక్క కష్టాలు తీరటం ఆలస్యం కావచ్చేమో కానీ తెలంగాణ బంగారు తెలంగాణగా మారటం తథ్యం. అట కాదు రాములు. ఏయ్, మర్యాద. రాములు గారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీ. నకిలీ విత్తనాలు నమ్మి మోసపోతూ అధిక వడ్డీలకు అప్పు తెచ్చి నీ ప్రాణాలనే ఫలితంగా పెట్టి ఈసారైనా గిట్టుబాటు ధర వస్తుందేమో, మా కష్టాలన్నీ తీరుతాయి, మళ్ళసారి పంటకు మిత్తి తెచ్చి విత్తనాలు ఎరువులు తెచ్చే బాధ ఉండదు అనుకుంటూ నీ చెమటను చిందిస్తూ మా అందరికీ అన్నం పెట్టే ఓ రైతన్నా, 62 తెలంగాణ పోరాటంలో మనం సాధించుకున్న తెలంగాణలో మనం బాధపడుతూ మరణించడం సరికాదు. ఎంతోమంది మన ఆశలు నెరవేర్చడం కోసం కన్నవారి కండ్లలో కన్నీరు మిల్చి మనకు స్వేచ్ఛను తెచ్చారు. అలాంటి వారి త్యాగాలు వృధా కాకుండా చూసుకునే బాధ్యత మన మీదే ఉంది. అలాంటి అమరవీరుల ఆశయాలన్నీ మరచి నువ్వు ప్రాణం విడిస్తే ఎలా? వారు చేసిన త్యాగాలకు పోరాటాలకు ప్రాణం పోస్తూ దేశానికి అన్నం పెడుతూ ముందుకు సాగు. ఈ చిత్రం చూసిన మీకో విన్నపం. పూటకో రైతు ప్రాణం పోతున్నా కారణమేంటో కూడా తెలుసుకోలేనంత బిజీలో మనం ఉన్నాం. దయచేసి రైతుల ఆవేదన శ్రమను గుర్తించి గిట్టుబాటు ధర వచ్చే విధంగా కృషి చేద్దాం. రైతులకు మేమున్నాం అనే భరోసానిస్తూ బంగారు తెలంగాణలో మన ప్రియతమ నేత గౌరవనీయులు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి బలమై నిలుద్దాం. జై తెలంగాణ, జై కిసాన్.